హాయ్ ఫౌండర్స్, విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్. అక్టోబర్ 22, 2025 వెడ్నెస్డే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం బుధవారం శుభాకాంక్షలతో ఈ యొక్క మంచి టాపిక్ ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి యాష్ ముఫారా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు నిజంగానే మనందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు పంచుకోబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నిన్న రాత్రి అన్ఎక్స్పెక్టెడ్గా మన యాష్ ముఫారా గారు రావడం, ఒక లైవ్ వెబినార్ తోటి రావడం, ఆ కంటెంట్ తోటి మనకు ఎన్నో మంచి మంచి విషయాలను షేర్ చేసుకుని మనలందరినీ కూడా ఉత్సాహపరిచి, ప్రోత్సహించి, ఆనందపరిచి ఒక మంచి ఇంటిమేషన్ అయితే ఇచ్చారు. ఆ యొక్క ముఖ్యాంశాలు మనందరి కోసం అప్డేట్స్ 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 అని ఎన్నోసార్లు ఎంతోమందితో ఎన్నో రకాల కాల్స్తో మీరు మాట్లాడుకోండొచ్చు, ఎన్నో రకాల మెసేజెస్ని మీరు చాట్ చేసుకుండొచ్చు, ఎన్నో ఆడియోల్ని చేసి మనం అందరికీ కూడా వినిపిస్తూ ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకుండొచ్చు. బట్ ఈరోజు మాత్రం నిజంగా గూస్ బంప్స్. ఎందుకంటే నిన్న రాత్రి యాష్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లైవ్ వెబినార్ తోటి మనకు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్, ఒక 3 పాయింట్స్ని షేర్ చేసుకున్నారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా రావడం ఏంది? యాష్ గారు రాత్రి ఎందుకోసం రావాల్సి వచ్చింది లైవ్ వెబినార్కి? ఒకటి, ప్రయారిటీ ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తుల్ని మేము సెలెక్ట్ చేస్తున్నాం, ఆ సమీక్ష పూర్తయింది, ఇప్పుడు విక్టరీ విత్ యాష్ ఈ అక్టోబర్ నెలలో లాంచింగ్ కూడా కాబోతోందని చెప్పి. బిజినెస్ కాదండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనుకున్నారు. బిజినెస్ కాదండి, ఇప్పుడు లాంచ్ అవబోతున్నది. ఓన్లీ విక్టరీ విత్ యాష్ ప్రారంభమవుతోంది. ఓకే, ఇది ఓన్లీ విక్టరీ విత్ యాష్ ప్రారంభమవుతోంది. ఇక్కడ మనందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ప్రోత్సహిస్తారు. సక్సెస్ ని పొందడానికి ఇక్కడ ఒక అవకాశం మనకి విక్టరీ విత్ యాష్ లో, రైట్? కాబట్టి ఇది ఇంకా ప్రారంభం అవుతోంది. అటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన మెసేజ్ ద్వారా ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసాయి. కానీ ఈ మధ్యకాలంలో మనం ఏమనుకున్నామంటే, ఎస్ పాపప్ మనకి రావాల్సి ఉంది, ఆదివారం తర్వాత వస్తుంది, సోమవారం తర్వాత వస్తుంది, ఈ బుధవారం లోపల వస్తుందని మనం అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్న టైంలో ఆకస్మికంగా దీపావళి ఫెస్టివల్ నిన్నటి రోజు రాత్రి ఆకస్మికంగా మన యాష్ ముఫారా గారు మనందరి ముందుకు వచ్చి ఒక 3 ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనకి చెప్పడం, జరుగుతున్న విషయాల గురించి, జరగబోయే విషయాల గురించి, విక్టరీ విత్ యాష్ అంటే ఏంటి, నెక్స్ట్ జరగబోయే విషయం, బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, మన జీవితాలు ఎలా మారిపోతున్నాయి, మనం ఎలా ఉండాలి అనే మొత్తం విషయాల మీద జస్ట్ ఒక 3 పాయింట్స్ తోటి మొత్తం చెప్పడం జరిగింది. అందులోని మొదటి భాగం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈ మొదటి భాగం ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రారంభం నుండి విక్టరీ విత్ యాష్ ఎందుకు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద మనం మాట్లాడుకున్నట్టయితే, యాష్ ముఫారా గారు డైరెక్ట్గా మనకు చెప్పడం లైవ్లో, ఇవాళ నేను చెప్పబోయేది ఇది నా మొత్తం ప్రయాణంలో నేను కలిసిన అద్భుతమైన విశిష్టమైన వ్యక్తుల గురించి. మీరు ఇక్కడ ఉన్నందుకు, ఈ దశలో మా తోడుగా ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది తానే ఒక విజయ సంకేతం. మిమ్మల్ని చూడటం, మీతో ఉండటం, అది నాకు థమ్స్అప్ లాంటిది. నేను అనుకున్నాను, ఈరోజు ఒక చిన్న లైవ్ చేద్దాం, ఎలాంటి ప్లాన్ లేకుండా, ఎడిటింగ్ లేకుండా, మనసులో ఉన్నదాన్ని నేరుగా మాట్లాడదాం. ఎందుకంటే కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేము, అవి గుండె నుండి రావాలి. ఓకే, హృదయంతో చర్చించుకోవాలి. కాబట్టి ఓ న్యూస్ 17 లాంటి టెక్స్టుల్లో ఆ భావం రాదు, వచ్చేలా లేదు, ఆ టోన్ కూడా రాదు. అందుకే నేను అనుకున్నాను, ఈరోజు మనసులోని మాటలు మాట్లాడి కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకుందామని. రైట్, మొదటి విషయం ఏంటంటే, విక్టరీ విత్ యాష్ ఎందుకు, ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రెండో విషయం, మనం సిద్ధంగా ఉన్నామా, ఈ ప్లాట్ఫామ్ యొక్క టైం లైన్, దిశ, ప్రణాళిక ఏమిటి, అవి మనం తెలుసుకోవాలి. మూడో విషయం, ఈ ప్లాట్ఫామ్ యొక్క ప్రస్తుత స్థితి మరియు ప్రయారిటీ ప్లేస్మెంట్ గురించి నేను వివరించబోతున్నాను. ఇవి ఇవాళ చర్చించే 3 ప్రధాన అంశాలు. అందులోని మొదటి భాగం గురించి, విక్టరీ విత్ యాష్ ఎందుకు, దాని గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మొదలెడదాం. ఇవాళ నేను ఎంత ఉత్సాహంగా ఉన్నానో అంతగా ఒక వ్యాపార అవకాశంలో ఎప్పుడూ లేను. నాకు చాలా ఇష్టం విషయాలు
తమదైన మార్గంలో సమయానికి ప్రణాళిక ప్రకారం సాగితే కొంతకాలం క్రితం మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మనం యాష్ నుండి ఒక కొత్త వాహనం, న్యూ వెహికల్ సృష్టించాలి. అంటే కొత్త దిశలో ముందుకు సాగాలి. మేము దానిపై పని మొదలెట్టాం. విక్టరీ విత్ యాష్ అనే పేరు పుట్టక ముందే ఆ వర్క్ని మేము స్టార్ట్ చేశాం. మేము ప్రధాన వ్యాపారం, మెయిన్ బిజినెస్ అభివృద్ధి ప్రారంభించాం. దానికి చాలా స్పష్టమైన కారణాలు ఉన్నాయి. మేము ఎన్నిసార్లు చెప్పాం ఎందుకు పాత సిస్టమ్ ఆన్ ప్యాసివ్ని మళ్లీ రీబిల్డ్ చేయడం కరెక్ట్ కాదు అని. ఓకే, స్పష్టంగా చెబుతాను. ఆన్ ప్యాసివ్ మూసివేయబడలేదు. ఇది మీరందరూ గమనించాలి. ఆన్ ప్యాసివ్ మూసివేయబడలేదు. అది ఇంకా ఉంది. కానీ అది మన కలలను చేరుకునేంత శక్తి లేదు. మన కల ఒకటి, కానీ అది ఇప్పుడు ఇంకా శుద్ధమైన రూపంలో ఉంది. రీఫైన్డ్ అండ్ రీఫార్మ్డ్. మనం అదే కల దిశగా వెళ్తున్నాం. ద్వేషించే వారికి ఇది చెడ్డ వార్త. మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. మన కలను నిజం చేస్తాం. ఇప్పుడు ఆ కల మన దరిదాపుల్లోనే ఉంది. ఎవరైనా మధ్యలో ఆగిపోతే లేదా విసిగిపోతే ఎవరూ పట్టించుకోరు. ఇది గుర్తించండి. ఎందుకంటే లక్షల మంది ఉన్నారు ఈ కలను సాకారం అవ్వడాన్ని చూడటానికి ఎదురు చూస్తున్నవారు. మనం ఎప్పుడూ వెనక్కి తగ్గం. ఎప్పుడూ ఈ కలను వదలము. మనం నమ్ముతున్నాం ఇది ఒక డండీల్, అది తప్పక జరిగే విషయం, ఇనెవిటబుల్ అని కూడా నేను చెబుతున్నాను. ఎందుకంటే మన దగ్గర అన్ని సరైన అంశాలు ఉన్నాయి. మైండ్ సెట్ ఉంది, ఇంటెన్షన్, నెట్వర్క్, టెక్నాలజీ, హార్ట్, రిసోర్సెస్, మనీ, మరియు ముఖ్యంగా మీ అవసరం, డిమాండ్. మీకు ఇది కావాలి. మనం దాన్ని నిర్మిస్తాం. మనం ఇప్పటికే ప్రారంభించాం కూడా. అందుకే మేము ఒక బ్రిడ్జ్ నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నాం. ఆన్ ప్యాసివ్ నుండి మన కలల వ్యాపారానికి వెళ్లేందుకు. ప్రధాన వ్యాపారం పేరు మనకు తెలుసు, కానీ ఇప్పుడు అది చెప్పడం అవసరం లేదు. మేము నిర్ణయించుకున్నాం ప్రధాన వ్యాపారం గురించి ఆన్ ప్యాసివ్లో మాట్లాడకూడదు. ఎందుకంటే అది పాత సిస్టంలోని అదే దోషాలను తిరిగి తెస్తుంది. పాత మెంటాలిటీ అదే, నెగటివిటీ అదే, క్లెయిమ్ మైండ్ సెట్ అదే ప్యాటర్న్. అవి మనసు ముందుకు తీసుకెళ్ళవు, మనను ముందుకు తీసుకెళ్ళవు. మనం చాలా నేర్చుకున్నాం. అందుకే మేము నిర్ణయించుకున్నాం ఒక ప్రత్యేక ఎక్స్క్లూసివ్ ప్రైవేట్ ప్లాట్ఫారం సృష్టిద్దామని. దాని పేరు విక్టరీ విత్ యాష్. ఈ పేరు చాలా ఆలోచనతో పెట్టాం. విక్టరీ అంటే ధైర్యం, పట్టుదల, గెలిచే సంకల్పం, సరైన పని చేయడం, సరైన దిశలో కృషి చేయడం. అదే దీని అర్థం. ఇది యాష్ కోసం కాదు, ఇది అందరి విజయానికి, యాష్తో కలిసి ఉండే విజయం. విక్టరీ విత్ యాష్ అనే పదంలోనే అది స్పష్టంగా ఉంది. ఇది యాష్ వ్యక్తిగత గెలుపు కోసం కాదు, కలిసి గెలవడానికి ఒక వేదిక అని మీరు గుర్తించాలి. కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. విక్టరీ ఫర్ యాష్ అని అనుకుంటారు. అంటే ఇది యాష్ వ్యక్తిగత విజయాన్ని చూపించే వేదిక అని. కానీ నేను అడుగుతున్నాను, నాకు నా విజయం చూపించడానికి ఒక వేదిక అవసరమా? ఇంటర్నెట్లో ఎవరో యాదృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యతో నేను గెలిచానో లేదో నిర్ణయించబడుతుందా? అసలు కాదు. విజయం నా లోపలే ఉంది. నేను విజేతగా పుట్టాను. గెలవడం నా స్వభావం. ఇతరులు నాపై ఏం చెప్పినా వారి నెగటివిటీ వాళ్లకే స్పష్టం చేస్తుంది, నాకు కాదు. వారి మాటలు నా ఆలోచనల వరకు చేరవు. కాబట్టి వాళ్ళు సమయం వృధా చేసుకోవచ్చు, నేను పట్టించుకోను. ఇప్పుడు స్పష్టంగా వినండి. ఇది విక్టరీ విత్ యాష్, కానీ ఫార్ యాష్ కాదు, ఫ్రమ్ యాష్ కాదు. ఫార్ అంటే ఒకరి కోసం, అంటే యాష్ కోసం కాదు. ఫ్రమ్ అంటే నేను ఇస్తున్నాను, మీరు తీసుకుంటున్నారు. కానీ విత్ అంటే కలిసి. ఇది గుర్తించండి. విక్టరీ విత్ యాష్, మనం కలిసి గెలుస్తాం. ఇది ద్విమార్గపు ప్రయాణం. మీరు మరియు నేను, రెండు వైపులా సమాన సహకారం. ఇది గుర్తించండి. నేను పంచుకునే విలువైన విషయాలు ఉన్నాయి. వాటిని మీతో పంచుకునేందుకు నాకు ఈ వేదిక అవసరమైంది. ఇప్పుడు మీరు అడుగుతారు, ఎందుకు యాష్? ఎందుకంటే ఇది ఈఐ ప్యాసో లేదా ఏ కంపెనీకి చెందినది కాదు. ఇది నా వ్యక్తిగత బహుమతి.
పర్సనల్ గిఫ్ట్ మీ అందరికీ కూడా. దీనికి ఎవరు కూడా ₹1 చెల్లించలేదు, చెల్లించరు కూడా. ఇంతవరకు ఇక్కడ ఆపుదాం. ఓకే, ఇది మొదటి భాగం. ఈ ఫస్ట్ పార్ట్ లో మనం ఇంత డిస్కస్ చేసాం. ఇక సెకండ్ పార్ట్ కి మనం వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ చూసినట్టయితే విక్టరీ విత్ యాష్ యొక్క అసలు ఉద్దేశం ఏంటి? ముందుగా తెలుసుకోవాల్సిన విషయం, విక్టరీ విత్ యాష్ అనేది ఒక వ్యక్తిగత ప్రైవేట్ వేదిక. ఇది ఎవరికి చెందిన కంపెనీ కాదు, ఎవరైనా ఓనర్ కాదు. ఇది ఒక ప్రైవేట్ విజన్. అది ఒక మూమెంట్, మనం కలిసి ముందుకు వెళ్లే దిశ. ఇది ఆన్ ప్యాసివ్ కు ప్రత్యామ్నాయం కాదు. ఇది ఒక బ్రిడ్జ్ ఆన్ ప్యాసివ్ నుంచి మన కొత్త కలల దిశగా వెళ్ళడానికి. ఆన్ ప్యాసివ్ ఒక గొప్ప ఆలోచన, కానీ ఇప్పుడు మనం దాన్ని మించి ఉన్నాం. ఇది గుర్తుంచండి, దీన్ని గమనించండి ప్లీజ్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆన్ ప్యాసివ్ ఒక గొప్ప ఆలోచన, కానీ ఇప్పుడు మనమున్నటువంటి దాన్ని మించి ఉన్నామని చెప్తున్నారు. మన దృష్టి మరింత విస్తృతం, మన లక్ష్యం మరింత స్పష్టంగా మారింది. ఓకే, ఇప్పుడేమిటంటే విక్టరీ విత్ యాష్ అనేది మనకు ఒక సురక్షితమైన ప్రదేశం, సేఫ్ స్పేస్. ఇక్కడ ఎవరు న్యాయ నిర్ణేతలు, జడ్జెస్ లేరు. ఎవరు మీరు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని చెప్పరు. ఓకే, ఇది ఒక శుభ్రమైన వాతావరణం. మన కలలను, మన దిశను, మన ఆలోచనలను పంచుకునే స్థలం. ఇది పబ్లిక్ కి కాదు, ఇది ఆహ్వానం ద్వారా మాత్రమే, బై ఇన్విటేషన్ ఓన్లీ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరిని ఈ ప్రయాణంలో తీసుకెళ్తామో వాళ్ళు మన ఆలోచనల సరిపోలిక కలిగిన వారే ఉండాలి. మనం అందరికీ తెరిచి పెట్టడం లేదు, ఎందుకంటే మనం కొత్తగా ప్రారంభిస్తున్నాం, క్రమబద్ధంగా, విలువతో, సమయానికి. ఇది గుర్తుంచండి. విక్టరీ విత్ యాష్ అనేది కేవలం ఒక వెబ్సైట్ కాదు, ఇది ఒక సిస్టమ్, ఒక కదలిక, అంటే ఒక మూమెంట్. ఇక్కడ ప్రతి సభ్యుడు మన కొత్త వ్యాపారంలో ప్రయారిటీ ప్లేస్మెంట్ పొందే అవకాశాన్ని పొందుతారు. ఇది అంటే ఏమిటంటే, మీరు నిజాయితీగా అంకిత భావంతో పాల్గొంటే ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా మేము అప్లికేషన్ ఫామ్ విడుదల చేశాం, ప్రయారిటీ ప్లేస్మెంట్ అప్లికేషన్. ఇది సరదా కోసం కాదు, ఇది ఒక పరీక్ష లాంటిది. మీ సమాధానాలు, మీ ఆలోచన, మీ ధోరణి అన్నీ మీరు మీ ఏ స్థాయిలో, ఏ స్థానంలో ఉండాలో నిర్ణయిస్తాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక పెద్ద, ఆధునిక, సాంకేతికంగా శక్తివంతమైన వ్యాపారాన్ని నిర్మిస్తున్నాం. దానికి సరిపోయే మైండ్ సెట్, విలువలు, క్రమశిక్షణ ఉన్నవారిని మాత్రమే ఆహ్వానిస్తున్నాం. ఇది పెద్ద సంఖ్య గురించి కాదు, ఇది నాణ్యత గురించి. అందరం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని అందులోకి ఆహ్వానించలేము, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రయాణం యొక్క విలువను అర్థం చేసుకోరు కనుక. కానీ మీరు అర్థం చేసుకుంటే మీరు సరైన చోట ఉన్నారని గ్రహించండి. మీరు ఈ మిషన్లో భాగం అవుతారు. విక్టరీ విత్ యాష్ అంటే పాజిటివ్ ఆలోచన, టీమ్ స్పిరిట్ మరియు మన కలల సాధన. ఇది మనందరికీ విజయానికి దారి చూపే వేదిక. యాష్ ఇలా చెబుతారు, నేను మీకు సాంకేతికత ఇస్తాను, దిశ చూపిస్తాను, కానీ మీరు చేయాల్సింది నమ్మకం ఉంచడం, మనతో కలిసి అడుగు వేయడం. ఇది గుర్తుంచండి. మనం ఇప్పుడు ఒక నూతన దశలో ఉన్నాం. దీనిని న్యూ చాప్టర్ అంటాం. విక్టరీ విత్ యాష్ ఆ చాప్టర్ యొక్క ద్వారం. ఇది కొత్త చాప్టర్లోకి అడుగు పెట్టడానికి ద్వారం అనమాట, మెయిన్ ఎంట్రన్స్. అంటే ఇది మెయిన్ బిజినెస్ కి గేట్వే లాంటిది. ఇది గుర్తుంచండి. మనం కలిసి గెలుస్తాం. ఎవరు వెనకపడకూడదు, ఎవరు నిరుత్సాహపడకూడదు. మనమందరం కలిసి ఉన్నప్పుడు ప్రపంచం మనం ఎక్కడి నుంచైనా ముందుకు వెళ్తుంది. ఇది భాగం 2 ముగింపు. తర్వాతి భాగంలో ప్రయారిటీ ప్లేస్మెంట్ అంటే ఏమిటి, దానికి దరఖాస్తు చేసిన తర్వాత జరిగేది ఏమిటి, యాష్ చివరిలో ఇచ్చిన ప్రేరణాత్మక మాటలు, వీటన్నిటిని కూడా 3వ భాగంలో మనం చర్చించుకుందాం. ఇప్పుడు 3వ భాగం గురించి మనం డిస్కస్ చేద్దాం. 3rd భాగంలో మనకి ఏవే ఉంటాయి. ప్రయారిటీ ప్లేస్మెంట్ అండ్ యాష్ గారి ప్రేరణాత్మక చివరి సందేశం. ఇప్పుడు చాలా మందికి పెద్ద ప్రశ్న, ప్రయారిటీ ప్లేస్మెంట్ అంటే అసలు ఏమిటి? ప్రయారిటీ ప్లేస్మెంట్, ఇది ఒక ప్రత్యేక అవకాశము. మనతో పాటు ముందుగా ఉండే వారిని గుర్తించి కొత్త వ్యాపార ప్రారంభంలో వారికి ముఖ్య స్థానాన్ని ఇవ్వడం. ఇది కేవలం వేచి ఉండే జాబితా కాదు, వెయిటింగ్ లిస్ట్ కాదు. ఇది ప్రారంభ జాబితా, ఫౌండేషనల్ లిస్ట్. ఇది గుర్తించండి. యాష్ ఇలా చెప్పారు, ఇది మొదటి వారికి, నమ్మకంగా నిలిచిన వారికి మన కలను,
వదలని వారికి వారి స్థానం. ఓకే, కాబట్టి మేము ఒక కొత్త భవనం నిర్మిస్తున్నాం. దాని పునాది కోసం ఉత్తమమైన రాళ్లు కావాలి. ఆ రాళ్లు మీరే. ప్రయారిటీ ప్లేస్మెంట్ అప్లికేషన్ మీ అర్హతను పరీక్షిస్తుంది. అది ఎంత డబ్బు పెట్టారు అన్నది చూడదు, ఎంత నమ్మకం పెట్టారు అన్నదే చూసుకుంటుంది. మీ సమాధానాలు మీ హృదయం ఎక్కడుందో చెబుతాయి. ఇందులో మీరు ఇచ్చిన సమాధానాల ఆధారంగా మీరు ప్రధాన మార్గం కోర్ గ్రూప్లో భాగమయ్యే అవకాశం ఉంటుంది. ఇది లాటరీ కాదు, ఇది నమ్మకానికి బహుమతి. యాష్ గారి మాటల్లో, నాకు పెద్ద సంఖ్యలు వద్దు, నాకు నిజమైన మనుషులు కావాలి. 100% నిబద్ధతతో ఉండే 100 మంది ఉన్నా సరిపోతుంది. నమ్మకం లేని 1,00,000 మంది కంటే అది చాలా బెటర్ అని యాష్ గారు చెప్పడం గర్వకారణం. ఈ ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుంది? యాష్ చెప్పారు, ఇప్పుడు మనం బిజినెస్ ని కాదు, ఒక ఉద్యమాన్ని, మూవ్మెంట్ ని ప్రారంభిస్తున్నాం. ఇది మనందరినీ సంపద, జ్ఞానం మరియు సేవ దిశగా నడిపిస్తుంది. మన ప్రధాన వ్యాపారం గురించి నేను ఇప్పుడే చెప్పలేను అని ఆయన అన్నారు. కానీ మీరు విక్టరీ విత్ యాష్ లో ఉంటే మీరు దానిలో మొదటి వారిలో ఒకరుగా ఉంటారు. ఆన్ ప్యాసివ్ గురించి స్పష్టత. ఆన్ ప్యాసివ్ ఎక్కడికి పోవడం లేదు. అది ఒక దశ ముగిసింది, కొత్త దశ మొదలైంది. మనం పాత వాహనాన్ని వదిలి కొత్త వాహనంలో ముందుకు వెళ్తున్నాం. ఆన్ ప్యాసివ్ మన కలను కలగనిచ్చింది. విక్టరీ విత్ యాష్ ఆ కలను నిజం చేస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన వర్డ్స్ అంటే, ఆన్ ప్యాసివ్ మన కలను కలగనిచ్చింది. మనకు అసలు డ్రీమ్సే లేకుండా ఉన్నటువంటి ప్రాణాలకు డ్రీమ్ ఎలా చేయాలి, డ్రీమ్ ఎలా పెట్టుకోవాలి, డ్రీమ్స్ ఎలా కలగనాలి, ఎలా సార్థకం చేసుకోవాలనేటువంటి అంశాల మీద ఆన్ ప్యాసివ్ మనకి ప్రేరణాత్మకంగా ఇచ్చిందంట. ఆన్ ప్యాసివ్ కలను కలడానికి అవకాశం ఇచ్చింది. ఆ కలను నిజం చేసుకోవడానికి విక్టరీ విత్ యాష్ ఇవ్వబోతుంది. ఇది ఎక్సలెంట్ వర్డ్స్ అండి. ఆన్ ప్యాసివ్ మన కలను కలగనిచ్చింది, విక్టరీ విత్ యాష్ ఆ కలను నిజం చేస్తుంది. విక్టరీ అంటే ఏమిటి? యాష్ చివర్లో ఇలా అన్నారు, విక్టరీ అంటే మీరు గెలవడం కాదు, మనం కలిసి గెలవడం. మీ విజయమే నా విజయం. మనం అందరం కలిసి లేస్తే ప్రపంచం మారుతుంది. ఇది కేవలం బిజినెస్ కాదు, ఇది ఒక బంధం. ఇది మన మధ్య నమ్మకం, ప్రేమ మరియు ధైర్యానికి ప్రతీక. విక్టరీ విత్ యాష్ అనేది కేవలం పేరు కాదు, ఇది ఒక వాగ్దానం. మనమందరం కలిసి గెలుస్తాం, ఎందుకంటే మనం ప్రేమతో, నమ్మకంతో ఉన్నాం. చివరి ప్రేరణాత్మక మాటలు. మీరు ఈ ప్రయాణంలో ఉన్నంత కాలం మీరు ఎప్పుడు ఒంటరిగా ఉండరు. గుర్తుంచండి, నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉన్నారు. ఇదే విక్టరీ. మనం ఒక్క అడుగు వేసి ప్రపంచాన్ని మార్చే దిశగా వెళ్తున్నాం. మనం సృష్టించేది కేవలం సంపద కాదు, ఒక స్ఫూర్తి, ఒక ముద్ర. ఇది గెలిచే క్షణం కాదు, ఇది ప్రారంభం మాత్రమే. మన గెలుపు ఖాయం, ఎందుకంటే అది నిశ్చయమైన డండీల్. ఇది గుర్తించండి. చాలా 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 గుడ్ న్యూస్ అండి. ఇది శుభప్రదమైనటువంటి న్యూస్. చాలా హ్యాపీగా ఉందండి ఈ న్యూస్ వినడం. నిజంగా ఇది గెలిచే క్షణం కాదు, ఇది ప్రారంభం మాత్రమే. మన గెలుపు ఖాయం, ఎందుకంటే అది నిశ్చయమైన డండీల్. ఎస్, అది గుర్తించండి. సారాంశం, విక్టరీ విత్ యాష్ అనేది ఒక ప్రైవేట్ ప్రత్యేక వేదిక. ఇది ఆన్ ప్యాసివ్కు ప్రత్యామ్నాయం కాదు, బ్రిడ్జ్ మాత్రమే. ప్రయారిటీ ప్లేస్మెంట్, నిజమైన విశ్వాసం ఉన్నవారికి అవకాశం. ప్రయారిటీ ప్లేస్మెంట్ అంటే నిజమైన విశ్వాసం ఉన్నవారికి ఒక అవకాశం. మనం కలిసి గెలవాలి, కలిసి ముందుకు సాగాలి. ఇంతతో యాష్ ముఫారా గారి అక్టోబర్ 21, 2025 లైవ్ లో వచ్చినటువంటి పూర్తి తెలుగు సారాంశం మీ ముందుకు 3 భాగాలుగా మనం చర్చించుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, దాదాపుగా 6 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా 200+ దేశాల నుంచి 6 లక్షల మంది సర్వే 3 అప్లికేషన్ ఫామ్ కాంటెస్ట్లో పాల్గొన్నారు. వాటిలో అద్భుతమండి. వాటి నుంచి 6 లక్షల మంది నుంచి 3 లక్షల దాకా, 3 లక్షల నుంచి తర్వాత ఒక 1,00,000 దాకా, అక్కడ నుంచి ఒక 60,000 మంది దాకా, అక్కడ నుంచి ఒక 30,000 మంది దాకా, అక్కడ నుంచి ఒక 10,000 మంది దాకా, అక్కడ నుంచి ఒక 1,000 మంది దాకా, అక్కడ నుంచి ఒక 60 మంది దాకా, ఇలాగా 60 మందిని ప్రయారిటీ ప్లేస్మెంట్ అవకాశాన్ని ఇచ్చారు. 60 మందిని ఎన్నుకున్నారు. యాష్ గారు వాళ్ళ మిత్ర బృందం ఎన్నుకున్నారు, అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఇది విషయం. ఆ 60 మందితో ఈ విక్టరీ విత్ యాష్ స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. ఈ అక్టోబర్ నుంచి మనకు లాంచ్ అవుతుందని చెప్పారు విక్టరీ విత్ యాష్. విక్టరీ విత్ యాష్ అనేది కొత్త బిజినెస్ కాదు, ఇది గుర్తుంచండి. ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్ నుంచి కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇది గేట్వే. విక్టరీ విత్ యాష్ అనేది ఇట్స్ ఎ గేట్వే. ఇక్కడ ఆన్ ప్యాసివ్ లో పట్టిన భ్రష్టు, ఆన్ ప్యాసివ్ లో ఏదైతే భ్రష్టు పట్టిందో ఆ పట్టిన మొత్తం దరిద్రాన్ని
తొలగించనున్నారు విక్టరీ విత్ యాష్ ద్వారా. కాబట్టి విక్టరీ విత్ యాష్లో మనకు మొత్తం మెంటర్షిప్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఇస్తారు, స్కిల్స్ డెవలప్ చేసుకోవడం చూపిస్తారు, లెర్నింగ్ ఎలా చేసుకోవాలో చెప్తారు, ట్రైనింగ్ ఎలా తీసుకోవాలో చూపిస్తారు, ప్లస్ మొత్తం A to Z మనం ఎలా సక్సెస్ కావాలో కూడా ఇక్కడ నేర్పుతారు. విక్టరీ విత్ యాష్ నుంచి మనం కొత్త బిజినెస్లోకి అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి విక్టరీ విత్ యాష్ మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం సక్సెస్లోకి వెళ్ళిపోతున్నట్టే. ఇక్కడ ఎవరైతే రాలేకపోతారో, ఇక్కడ ఉండి కూడా ఎవరైతే వీటిని అనుసరించకపోతారో ఖచ్చితంగా వాళ్ళు చాలా నష్టపోతారు జీవితంలో. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇంతటి గొప్ప విజయాన్ని ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ ఎక్కడ లేదు. గుర్తించండి, యాష్ గారు మన కోసమే తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆయన గెలవాలనుకుంటే మనందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళే అవసరం లేదు. ఆయన ఒంటరిగా AIIT సెక్టర్స్ సంబంధించి స్టార్టప్ AIIT దీని తరపున ఆయన ఒక కంపెనీ బ్రాండ్ని అనౌన్స్ చేసి మార్కెట్లో ఆయన వదిలారంటే ప్రపంచం మొత్తం దాసోహం అవుతుంది. ఆయన ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. కానీ అది కాదు నాకు ముఖ్యం, నేను మీతో కలిసి గెలవాలనేది నా సంకల్పం అన్నారు. కాబట్టి ప్రపంచంలో కొంతమంది జీవితాలను మార్చాలనుకున్నాను, ఆ కొంతమంది జీవితాల్లో మీరుంటారని నేను గ్రహిస్తున్నాను. అందుకోసం మీకు ఈ పరీక్ష అని చెప్పేసి మనకు విక్టరీ విత్ యాష్ని చూపిస్తున్నారు యాష్ గారు. ఓకే, కాబట్టి ఇక్కడ స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. అప్లిఫ్టింగ్ హ్యుమానిటీకి నిర్వచనంగా ఉండేటువంటి వ్యక్తులు ఉండాలి. యాష్ గారు కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్కి కట్టుబడేటువంటి వాళ్ళు ఉండాలి. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనకు తీసుకుని ఇక్కడ మనకు ట్రైనింగ్ ఇచ్చి, అంటే చదువు ఎటువంటి అర్హతలు లేకున్నా కూడా ఇక్కడ మనకు అంత సౌలభ్యంగా సులభంగా మనకు నేర్పించి తయారు చేస్తారు విజయం సాధించడం కోసం. కాబట్టి ఇక్కడి నుంచి మనం విజయకేతనం ఎగరవేయడం ఖాయం. కాబట్టి మనందరం కూడా విక్టరీ విత్ యాష్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఇక్కడ నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు, మొదలవుతుంది. వెరీ సూన్ ONews 17 అనేది మనకు రాబోతోంది. అందులో చాలా 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 ముఖ్యమైనటువంటి విషయాలు అందులో పొందుపరుచుంటారు మిస్టర్ యాష్. కాబట్టి అక్కడ చెప్పలేనటువంటి విషయాలు మనకి ఇక్కడ 3 భాగాల్లో మనకు చెప్పడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. కాబట్టి ఆ 3 విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ మీకు అందరికీ కూడా చాలా వరకు క్లారిటీ వచ్చింటుందని చెప్పి నేను భావిస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా ఆన్ ప్యాసివ్ లోగోతో ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకోకండి. మీ ప్రొఫైల్ ఫోటోస్లో సోషల్ మీడియాలో కావచ్చు, మీ పర్సనల్ అకౌంట్స్లో కావచ్చు, ఫోన్పే, ఈమెయిల్ ఎక్కడైనా సరే అన్నింటిలో కూడా ఫోటోలు మార్చేసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ న్యాచురల్ ఫొటోస్ పెట్టుకోండి, సహజంగా ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకోండి. ఎటువంటి బ్రాండ్స్కి సంబంధించిన ఫోటోలు పెట్టకండి దయచేసి. ఇదొకటే. తర్వాత ఆన్ ప్యాసివ్ లోగోని కానీ ఆన్ ప్యాసివ్ టైటిల్ని కానీ ఎక్కడ కూడా మాట్లాడద్దండి, చెప్పొద్దండి. ఈ రోజు మీకు క్లారిటీగా ఉండడం కోసమే యాష్ గారు నేను రాత్రి ఆకస్మికంగా మనకు రావడం ఇవన్నీ చెప్పడం జరిగింది. మనం ఇంకా విక్టరీ విత్ యాష్ లాంచింగ్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఈ అక్టోబర్లో మనం ఆ సక్సెస్ వేవ్లోకి వెళ్ళిపోతున్నాం. బిజీ అవ్వబోతాం ప్రతి ఒక్కళ్ళు కూడా, అది ఖాయం. కాబట్టి మనం ఎలా సక్సెస్ అవ్వాలనేది ఇక్కడ నుంచి మనకి యాష్ గారు చూపిస్తారు. మనల్ని సక్సెస్ చేసి ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. కాబట్టి మనం ప్రపంచపు బిజినెస్ లోకి అడుగు పెట్టడానికి ముందే మనల్ని తీర్చిదిద్దుతారు మన యాష్ గారు నియమ నిబంధనలకి, కంపెనీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి మనం విజయకేతనం ఎగరవేస్తాం. ఓకే, అందుకోసం మీరందరూ కూడా సిద్ధంగా ఉంటారని, మీరు చాలా బలంగా, దృఢంగా, మానసికంగా, ధైర్యంగా ఉంటారని ఆశిస్తూ ఈ ఆడు టాపిక్ ఇంతతో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ సిస్టమ్. రైట్, విక్టరీ విత్ యాష్ లాంచింగ్ కి మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఆడు టాపిక్ ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై యాష్ ముఫర్రర్ సార్, జై భారత్. విక్టరీ విత్ యాష్.